నమస్తే పెద్దన్న, మీ పేరు? నా పేరు బాబురావు. బాబురావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏం చేయాలి, హార్ట్ పేషెంట్. పెద్దన్న, రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే. పరిపాలన ఎలా ఉందో ఒకసారి జనం ఆలోచించుకోవాలి. ఫలానా పార్టీ అని కాదు. ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, మా ఆఫీసు మన ఫలానా పార్టీకి ఒత్తాసిస్తాం అనేది లేదు. మాకు మంచి చేస్తే, మంచి అంటే ఏదో కొండలు తెచ్చి చేయాలని కాదు, మామూలుగా సామరస్యంగా జరిగితే వాళ్ళని సపోర్ట్ చేస్తాం. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? జగన్ గారి పరిపాలన, నేను హార్ట్ పేషెంట్ని, 74 సంవత్సరాలు. నా పింఛన్ తీసేశారు, ఆసరా పథకం తీసేశారు. తర్వాత ఏదో నీ కారు ఉంది, తాడపల్లి 2 ఇళ్ళు ఉన్నాయి అని నెపం వేసేసి తీసేశారు. అంతకంటే మనం చెప్పేది ఏమీ లేదు. ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి సరిపోయి నడవకుండా. అది అయితే అసలు నీకేం లేవు? ఏమి లేవు, అసలు ఏమి లేవు. ఏమి లేపని ఎందుకని తీశారు మరి? మీ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ అవినాష్ ఉన్నాడు, ఆ గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. తిరిగి సరిపోయింది మాకు, తిరిగి సరిపోయిందండి. ఇంకా అవసరం అయితే శరంలాగా పడదింగుతాం, ఒక మాటతో చెప్పాలంటే. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది? గద్దె రామ్మోహన్ గారును ఇటు పక్క అవినాష్ పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరులో అయితే ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఇద్దరులో రామ్మోహన్ రావు గారే బాగుంటుంది. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఆయన మంచి చెడ్డ అన్ని చూస్తాడు. అది ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉంది ఇక్కడ అసలు మామూలుగా పరిస్థితులు? ఇక్కడ ఏమి లేదయ్యా, ఏదో ఈ 4 రోజులు ఈ రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు, ఇంకంతే. అంతకు తప్పితే జనానికి వచ్చింది ఏమీ లేదు. కొంతమంది వర్గాలుగా చీల్చి పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఒడ్రోళ్ళు, వాళ్ళు గొల్లోళ్ళు, వాళ్ళు రెడ్లు. అది అంతకు తప్పితే ఏమీ లేదు. రెడ్లు ఆ టైపు చూస్తారు, గొల్లోళ్ళు కూడా అటే చూస్తారు. ఇంక ఎటు కాకుండా ఒక పనికిరాని వాళ్ళం మేము ఒకళ్ళం కానొస్తున్నాం, వదిలేళ్ళం. ఎట్లా వాడుకోవాలన్న వాళ్ళని ఆలోచన వాళ్ళది. మాకు న్యాయం జరిగితే న్యాయానికి వేస్తామండి. అంటే న్యాయం అంటే డబ్బులు ఇవ్వమని కాదు, ఏమైనా పనులు వస్తే చేసి పెట్టండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా అయ్యా ఇది బాబు అని అంటే. జగన్ సచివాలయాలు పెట్టాను, వాలంటీర్లు పెట్టాను, అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి, అన్నీ అందరికి ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి మీకు ఎవరో న్యాయం చేయలేదా? ఎవడు చేయడండి, ఊరికి మాటలే రాసుకుంటారు. ఈ ఆస్తులు ఎంత ఉన్నాయా ఏంటి అని చూస్తారు, వాటికి వేసేస్తారు. అరే నీకు ఇల్లు ఉందిరా, నీకు అది ఉందిరా, ఇది ఉందిరా, నీ పింఛన్ తీసేస్తున్నావురా. ఇంకా అది పాయింట్. అంతకు తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు పక్కనే రాజధాని ఉంది కదా, రాజధాని కూడా ఆపేశారుగా, ఏమనిపిస్తుంది మీకు? రాజధానిలో ఏముంది, బూడిద. ఆ చంద్రబాబు ఏదో కట్టించాడు, ఇంకా అట్లాగే బీడు పడిపోయింది. అన్ని చెట్లే మొక్కలే మలిచినాయి. ఆ సచివాలయం ఉంటే సచివాలయాన్ని ఏమో 3,500 కోట్లకి తాకట్టు పెట్టి 350 కోట్లకి తాకట్టు పెట్టారు. ఇంకంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాము, మేము బాగా చేస్తున్నాం, ఎవరు చేయలేదు ఇంతవరకు అని అంటున్నారు, మీరు ఏమంటారు? ఏం పథకాలు ఇచ్చారు? చెప్పండి. పథకాలు ఈయనకు ఒక ఇల్లు ఉందని పింఛన్ బీగి పారేశారు, పింఛన్ లేదు. ఎర్ర కార్డు ఇచ్చారు, ఎర్ర కార్డే కదా నీకు ఇచ్చింది. బియ్యం కూడా లేవు. అయినా ఇదివరకు 2 రూపాయలు కట్టించుకొని జగన్ బియ్యం ఇచ్చేవాడు. జగన్ ఉన్నప్పుడు ఫస్ట్లో 2 రూపాయలు బియ్యాన్ని కిలోకి రూపాయలు చొప్పున తీసుకొని బియ్యం ఇచ్చాడు. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఇస్తున్నాడు. అవి మోడీ ఇస్తున్నాడా, ఏం ఇస్తున్నాడో తెలియట్లే మాకు. ఇప్పుడు మోడీ ఇచ్చే బియ్యం, మోడీ ఏం ప్రచారం చేశాడు? మేము ఫ్రీగా బియ్యం ఇస్తాము, కరోనా వచ్చింది జనం దెబ్బతిన్నారని ఫ్రీగా ఇస్తున్నాడు. ఇంకా అయ్యే కంటిన్యూ అవుతుండే కానీ ఏం ఇచ్చేది ఏం కానట్లా. జగన్ ఇచ్చేది ఇప్పుడు జగన్ ఇస్తున్నాడా, మోడీ ఇస్తున్నాడా? తెలియని జనానికి ఏం తెలుస్తుంది? అభివృద్ధి అనేది ఉంది అసలు ఈ రాష్ట్రంలో? అభివృద్ధి ఏనాడో పోయింది, ఇవాళ ఎక్కడ ఉంది? ఇంకా అభివృద్ధి లేదు, బొందా లేదు. వీళ్ళిద్దరూ చూసుకుంటే గద్దె గారే బెటర్ అంటారు మీరు? గద్దె గారు బెటర్. గద్దె గారు కనీసం నీ ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వచ్చేస్తారు. ఇది అవినాష్ కానీ వీళ్ళు కానీ ఎవరు రారు. ఇంకా మనం ఏంటంటే ఆ అభిమానం మీద ఆయన గేయటమే. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే ఎవరైనా మనిషి చచ్చిపోతే వచ్చి చూసి మంచి చెడ్డ చూసి వెళ్ళిపోతాడు. ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటుంటే, పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. రామ్మోహన్ రావు గారి బుద్ధి మన ఎమ్మెల్యేల్లో ఎవరికి లేదు. 175 150 ఎమ్మెల్యేల్లో ఎవరికి లేదు. ప్రజానికానికి కష్టం తగలనిదయ్యా అంటే మొత్తం భుజాన్ని వేసుకోడు, ఏదో కత్తి వృధా భక్తిగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. అది